దావూద్ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ కావాలంటే నేను ఇదివరకు డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్పాను. డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా, అంటే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఇప్పుడు కూడా చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేదు, రిచ్ పీపుల్కి కూడా, వాళ్ళకి పామిస్ట్రీ ప్రకారంగా కూడా చెప్పచ్చు. ఎవరికైతే స్టాక్ మార్కెట్లో రాణిస్తారో వాళ్ళకి ఇక్కడ మత్స్యరేఖ అని, ఇక్కడ ఈ లైఫ్ లైన్కి, ఈ ఫేట్ లైన్కి ఇక్కడ ఒక మత్స్యరేఖ అని ఏర్పడుతుంది. ఇక్కడ మత్స్యరేఖ అంటారు. ఈ మత్స్యరేఖ ఎవరికి ఏర్పడినా వాళ్ళు స్టాక్ మార్కెట్లో రాణించవచ్చు. అందరూ స్టాక్ మార్కెట్లో ఉంటారంటే కాదండి, కొంతమంది గెజిటెడ్ ఆఫీసర్స్ అవుతారు. ఈ మత్స్యరేఖ అనేది చాలా మంచిది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో చాలా బాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ మత్స్యరేఖ ఉన్నవాళ్ళు చక్కగా మీరు స్టాక్ మార్కెట్లో చేసుకోవచ్చు. దీనన్నిటికన్నా నేను చూసిన నా ఎక్స్పీరియన్స్, 42 years ఎక్స్పీరియన్స్లో, మీ నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేము చాలా బాగా ఉండాలి. తర్వాత సిగ్నేచర్ బాగా ఉండాలి. నేను కూడా కొన్ని గ్రాఫాలజీ సిరీస్ చేస్తున్నాను, ఏ అక్షరం ఎలా రాయాలి. సిగ్నేచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సిగ్నేచర్ వలన మీ ఇమాజినరీ కెపాసిటీ వస్తుంది, మీ సేవింగ్ కెపాసిటీ వస్తుంది, కరెక్ట్ డెసిషన్ తీసుకునే కెపాసిటీ వస్తుంది, మిమ్మల్ని మీరు కష్టపడే విధంగా చేస్తుంది. అన్ని రకాలుగా సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మన కంట్రీలో లేదు కానీ ఫారిన్ కంట్రీస్లో చాలా బాగా ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం నార్త్ ఇండియాలో వస్తుంది. నా వలన ఈ మధ్యన ఏపీ, ఈ మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా వస్తుంది. దీని మీద నేను ఒక బుక్ రాస్తున్నాను. తర్వాత జ్యోతిష్యం మీద కూడా ఒక బుక్ రాబోతుంది. ముఖ్యంగా ఇది ఎవరైనా జీవితంలో బాగా పైకి రావాలి అంటే వాళ్ళ చెయ్యి వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఎవరికైతే మత్స్యరేఖ ఉంటుందో దే విల్ బికమ్ వెరీ వెరీ గుడ్. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో చాలా బాగా ఉంటుంది. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ పంపించండి. ప్రతిరోజు వీలైనంత వరకు ఏ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో ఆ రోజున 6 o'clockకి నేను 6 o'clock కానీ ఆ ముందు రోజున 8 o'clock కానీ నేను ప్రోగ్రాం పెట్టడం చూస్తున్నాను. ఎందుకంటే చూస్తున్నాను సాయంత్రం ఆ ముందు రోజునే 8 o'clock పెడితే డెసిషన్ తీసుకున్నాను, ఈజీగా ఉంటుంది. కాబట్టి ఏ రోజు రేపుడిది ఈరోజు 6 o'clock 8 o'clockకి పెడుతున్నాను. మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. దీనివల్ల నేను చాలా రీసెర్చ్ చేసి ప్రోగ్రామ్స్ పెడుతున్నాను. ఈ ప్రోగ్రాము నలుగురికి ఉపయోగపడాలని నేను ట్రై చేస్తున్నాను. ఈ ఫెసిలిటీని మీరు అవైల్ చేసుకున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.